మన మధ్యలో దైవజనరాలు అనురాధ సిస్టర్ గారు, పాస్టర్మ గారు హైదరాబాద్ ప్రాంతం నుండి జూమ్ లో వారు జాయిన్ అయ్యారండి. వారు ప్రారంభ ప్రార్థన అలాగే ఒక మంచి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. అందరం కూడా ఏకీపిద్దామండి. అందరికీ ప్రైస్తలా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రమదాశ్రమ ప్రియపరులకు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము కొరకు, ఈ రోజు కొరకు మీకు వందనాలు ప్రభా. నాయనా, నాకు ఇచ్చిన అవకాశాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి నాయన ఈ జూమ్ మీటింగ్ లో ప్రభా, మరి అనుదినము ప్రభా ఈ రీతిగా పాల్గొని కృపను మాకు ఇస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. నేను మీ వాక్యమైన కృపను అనుగ్రహిస్తున్నాను, సన్నిధిలో గడిపే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ప్రభా ఎందరైతే పాల్గొన్నారు ప్రభా, ఒక్కొక్కరిని ప్రభా మీరు తాకి దర్శించి ప్రభా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. స్తోత్రం ప్రభా. మా హృదయాలను దర్శించమని అడుగుతున్నాను, మీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను తండ్రి. మరి మరి దైవజనులు ప్రభా మరి వాక్యం అందిస్తుండగా ప్రభా మా హృదయాలు మరి మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. వాక్యం ద్వారా ప్రభా శిల్వచాటున మరుగుపరుచుకొని ప్రభా మరి మాకు కావాల్సిన వర్తమానం మాకు అందించి ప్రభా ఈ జరిగే ఆరాధన అంతటిలో ప్రభా మీరు మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం ప్రభా. మరి నాయన మాకు ఒక్కొక్కరికి మీ కృప అనుగ్రహించమని, మాతో మీరు ఉండమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అలాగే పాస్టర్మ గారు అనురాధమ్మ గారు హైదరాబాద్ నుంచి మన మధ్యలో ఉన్నారండి. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపై నన్ను దాచి కాపాడేను, నీ కృపై దాచి కాపాడేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెరగన మనసే నూతన మాయన, ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన మాయన, మనుగడలే నాలో మలుపు తిరిగేనా, మనుగడయే మారో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, బల సూచకమైన మందసమానికై, బల సూచకమైన మందసమానికై, సజీవయాగమై వ్యక్తమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సజీవయాగమై యుక్తమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సంఘక్షేమమే నా ప్రాణమాయన, సంఘక్షేమమే నా ప్రాణమాయన, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపై నన్ను దాచి కాపాడేను, నీ కృపై దాచి కాపాడేను. దేవునికి వందనాలు. మీ అందరికీ నా వందనం.
మంచిదండి. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన మరి పాస్టర్మ గారు అనురాధ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అలాగే నెల్లూరు నుండి, వెంకటేశ్వరం నెల్లూరు నుండి జూమ్ లో జాయిన్ అయినటువంటి సోని సుచిత్ర గారు ఒక పాట పాడాలి. ఆ తర్వాత వాక్యము కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో వారిని ఆహ్వానిస్తా ఉన్నాము. మైక్ అన్మ్యూట్ చేసుకొని పాట పాడండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి పాట పాడుకుందాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరినయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించు మాట, బంధింపబడి వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని నెత్తును నీ మాట, పోయి వారిని సరిచేయును నీ మాట. త్రోవ తప్పిన వారి మంచిది. ఈ జూమ్ మీటింగ్ లో నుంచి మరి సిగ్నల్స్ లేక మరి సోని సుచిత్ర గారు మరి ప్రస్తుతం రూమ్ లో నుంచి లెఫ్ట్ అయినట్టున్నారు. మంచిదండి, చాలా సంతోషం. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి సోని సుచిత్ర గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్మ గారు, బ్లైండ్ అయిన సిస్టర్ గారు ఉన్నారు. వారు వాక్యము నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. స్తోత్రము తండ్రి, కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, నీవెంతైనా గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభా, నీకు స్తోత్రము నా తండ్రి. అయ్యా, దినదినము నా తండ్రి ఇటు విధంగా నాయన అయ్యా మేము నీ సన్నిధానంలో చేరి ప్రభా, మేమందరము కూడా కలుసుకొని నీ నామాన్ని స్తుతించడానికి గణపరచడానికి నాయన అయ్యా కొద్ది సమయము నా తండ్రి నాయన నీ సన్నిధానాన్ని ప్రభా మేము అనుభవించగలగటానికి నువ్వు చూపుచూ ఉన్న కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా మీ యొక్క దాసుడు ప్రభా నా తండ్రి నాయన అయ్యా ప్రవర్ధన్ వర్మ గారిని ప్రభా నాయన మీరు ప్రేరేపించి ఇటు విధంగా నా తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి యొక్క జూమ్ కాన్ఫరెన్స్ ను బట్టి కూడా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా నీ కుమారుడు ప్రభా నా తండ్రి యొక్క సమయమును నాయన అయ్యా వాక్య పరిచయలోనికి వెళుచూ ఉంటూ ఉండగా మీ దాసును మీరు మరుగుపరుచుకొని నా తండ్రి నాయన నాతో మాతో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాను నా తండ్రి. అయ్యా మీరే సహాయము చేయండి నా తండ్రి నాయన. అయ్యా నాయన నీ యొక్క వాక్యము నా తండ్రి నాయన నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉంటూ ఉన్నది అంటున్నాడు ప్రభా కీర్తనాకారుడు. మేము కూడా నా తండ్రి నీ ఒక్క వాక్యమును నాయన అయ్యా జాగ్రత్తగా వినగలగటానికి నా తండ్రి ఆ యొక్క చెప్పబోయేటువంటి వాక్యము నాయన మంచి నేలలో పడిన విత్తనముల వలె నాయన మాలో ప్రభా ఫలించి వృద్ధి చెందగలగటానికి నాయన మీరే సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. సమస్త విషయాల్లో కూడా నీ కృపను తోడుగా ఉంచమని, ఎటువంటి ఆటంకాలు లేకుండా నాయన ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ప్రభా ఈ యొక్క నా తండ్రి నాయన కాన్ఫరెన్స్ ఆదిన అంతం వరకు కూడా నీ నామ మహిమార్థమై నీవు ఘనంగా జరిగించుకొని నీవే సమస్త మహిమ ఘనత ప్రభావాలు అందుకొనమని యేసునామమున అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. 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 చాలా సంతోషం అండి. చక్కని ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహింపరిచిన మరి బ్లైండ్ అయిన సిస్టర్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దామండి.
మరి గమనించండి, ఈ జూమ్ మీటింగ్స్ కేవలము ఈ నెల నవంబర్ నెల మాత్రమే ఉంటాయి. నవంబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 30వ తారీఖు వరకు ఈ జూమ్ మీటింగ్ ప్రతిరోజు 8:30 నుంచి 9:30 వరకు ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేయబడుతుంది. 8:20కి లేకపోతే 8:15కి మరి జూమ్ ఓపెన్ లో ఉంటుందండి. మరి జాయిన్ అయినటువంటి వారిని ఒక్కొక్కరిగా రూమ్ లోకి వచ్చిన వారిని అడ్మిట్ చేస్తూ ఉంటాము. అయితే మరి ఈరోజు వర్తమానము మరి జూమ్ 1వ తారీఖు నుండి నిన్నటి వరకు 6వ తారీఖు వరకు జరిగినటువంటి ఈ యొక్క 6 రోజులకు సంబంధించినటువంటి వర్తమానాన్ని ఒక్కసారి అవుట్లుక్ మొత్తము కూడా ఒక రివ్యూ లాగా, రివిజన్ లాగా మరి ఈరోజు నేను చెప్పబోతా ఉన్నాను. ఎందుకంటే ఇవి నేను చెప్పేటువంటి ఈ వర్తమానాలన్నీ కూడా ఒక సిరీస్ రూపంలో మీకు అందించబడతా ఉన్నాయి, ఒక కనెక్టివిటీతో మీకు అందించబడతా ఉంది. కాబట్టి డే 1 నుంచి మరి ఇప్పుడు వరకు మరి కొందరు వస్తున్నారు, లెఫ్ట్ అవుతున్నారు, వస్తున్నారు పోతున్నారు కనుక వారందరికీ కూడా ఈ 7 రోజులు అనగా ఈ 6 రోజులు దేవుడు ఏ విషయాలు జూమ్ ద్వారా మాట్లాడాడో ఆ విషయాలు తెలుసుకోవటానికి ఇదొక వేదికగా ఈ సమయం ఉండాలని నేను కోరుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనములో ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఇది మొదటి రోజు నవంబర్ 1వ తారీఖున చేసినటువంటి ప్రసంగం. నరుని హృదయములో ఆలోచనలు అనేకముగా పుడతాయి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఏమిటి యెహోవా యొక్క తీర్మానము అని గనక మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇది మనిషిని హృదయములో అనేక ఆలోచన. ఈ ఆలోచనలన్నీ కూడా బహుశా భూ సంబంధమైనవి కావచ్చు, బహుశా ఈ లోక సంబంధమైనవి కావచ్చు, కానీ దేవుని యొక్క తీర్మానము మన పట్ల నెరవేర్చబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క తీర్మానము మన పట్ల నెరవేర్చబడాలి అంటే దేవుడు ఎటువంటి తీర్మానం మన పట్ల కలిగి ఉన్నాడు అని మనం అనుకుంటే, ఇందాక చదివిన రీతిగా అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి అని చెప్పనంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభు వారిని నమ్మి విశ్వసించి బాప్తిసము తీసుకొని ఆయనను వెంబడిస్తూ ఆయన బలలో అనగా ఆ యొక్క శరీర సాదృశ్యమైనటువంటి రొట్టెను, రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును తిని మనము నిత్య జీవము కలవారగునట్లు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నట్లు మనము మన యొక్క విశ్వాస ప్రయాణము కొనసాగించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అంటున్నాడు 2వ తిమోతికి 4వ అధ్యాయం 7-8 వచనాల్లో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఎవరైతే దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలనుకుంటారో, ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్మి బాప్తిస్ము పొందుతారో వారి కొరకు జీవ కిరీటము ఉంచబడింది అని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారు, కాబట్టి నరుని హృదయములో అనేక ఆలోచనలు, అవి భూ సంబంధమైనటువంటి ఆలోచనలు అయితే
దేవుడు అంటూ ఉన్నాడు. చూడండి, నవంబర్ 2వ రోజు చేసినటువంటి ప్రసంగంలో దేవుడు అంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా 2వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లా భ్రష్ట సంతానమైతివి అని చెప్పనంటున్నాడు. దేవుడేమో నీ కొరకు ఒక నీతి కిరీటాన్ని, నీ కొరకు దేవుని రాజ్యాన్ని, నీ కొరకు ఆ యొక్క పట్టణాన్ని దేవుడు సిద్ధపరిచి, ఆ పట్టణంలో నువ్వుండులాగున నీకు నివాసం సిద్ధపరిచి మరలా నిన్ను తీసుకొని వెళ్తానన్నటువంటి దేవుడు, ఆయన నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులన్నీ కూడా లోకానుసారముగా కాకుండా ఆత్మానుసారంగా ఉండాలని కోరుకుంటా ఉంటే, మనుషులు ఏం చేస్తా ఉన్నారంట? మనుషులు నరుని హృదయంలో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, లోకానుసారముగా ఉండటం వలన శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము అంటే పర్ఫెక్ట్ సీడ్, ద ఒరిజినల్ సీడ్, మంచి శ్రేష్టమైనటువంటి విత్తనాన్ని నేను నాటితే మీరు ఎందుకని జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవు భ్రష్టు పట్టావు అని చెప్పని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, లోక సంబంధమైన ఆలోచనలను కలిగి ఉండటం వలన నీ యొక్క హృదయాలోచనలు దేవుని మీద ఉంచుకోకపోవటం వలన మనము భ్రష్ట సంతానముగా దేవుని దృష్టికి మనం కనబడతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఒక మాట అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనములో అంటున్నాడు, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనేను. చూడండి, ఈరోజు ప్రయాసపడు భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేని విషయంలో ప్రయాసపడుతున్నాము? ఈ భూమిలో ఫలించాలని, ఈ భూమిలో గొప్పవారిగా ఉండాలని, ఈ భూమిలో ధనవంతులు ఉండాలని, ఈ భూమిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, ఈ భూమిలో తరతరాలుగా మన నివాస స్థలమును స్థిరపరచుకోవాలని, ఈ భూమిలో తరతరాలుగా ఆస్తిపాస్తులు పంచుకోవాలని, పిల్లలకు దాచిపించాలని చెప్పనేటువంటి తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉంటూ మనము నెమ్మది లేనటువంటి జీవితం జీవిస్తూ ఆ యొక్క దేవుని సన్నిధిలో మనము పేరుకి భక్తులుగాను, పేరుకి ప్రార్థనాపరులుగాను, పేరుకి విశ్వాసులుగాను, పేరుకి దేవుని యొక్క మరి ఆయన మనకు దేవుడుగా చేసుకొని జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు అంటూ ఉన్నాడు, నా రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు. మీరు ఒకవేళ నా రాజ్యము భూ సంబంధమైనది అనుకుంటున్నారేమో, నా రాజ్యము భూ సంబంధమైనది కాదు. ఒకవేళ భూ సంబంధమైనది అయితే నన్ను సిలువ వేయాలనుకున్నప్పుడు నా మనుషులు ఈ లోకంలో ఉన్న వారితో పోరాడతారు కదా, పోరాటమే కాదు వారు కూడా తిరగబడతారు కదా. కానీ నా రాజ్యం అది కాదు, నా రాజ్యం ఇహమందు లేదు, నా రాజ్యము పరమందు ఉన్నది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నమ్మి బాప్తిసము నొందిన వాడు రక్షించబడును. రక్షించబడిన వాడు ఎక్కడికి వెళ్తాడు? దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి. దేవుని యొక్క రాజ్యం ఎక్కడుంది? ఇక్కడ లేదు. నువ్వు ఇక్కడ ప్రయాసపడటం వలన నువ్వు దేవుని రాజ్యము స్వతంత్రించుకోలేవు. నువ్వు ఏం చేయాలి? నువ్వు చేయాల్సినటువంటిది ఒకటి, ఏమిటి అంటే దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యాన్ని వెతకాలి అంటే దేవుని గురించి తెలుసుకోవాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథములో హోషియా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం, ఇది 3వ రోజు చెప్పినటువంటి ప్రసంగం. హోషియా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి.
ఉదయము తప్పక వచ్చిన రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమి తడిపినట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఈ విషయము ఎంతమందికి తెలుసండి? యేసు ప్రభువారు ఉదయకాలమునే ఆయన మన దగ్గరకు వస్తాడని, ఉదయం ఎలాగైతే తప్పక మానకుండా తెల్లవారుజాము అనేది ప్రతిరోజు వస్తుందో, మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు కూడా ఉదయకాల సమయములో వస్తూ ఉన్నాడు. అందుకనే ఆ ఉదయకాల సమయంలో వచ్చేటువంటి దేవుణ్ణి నువ్వు మొరపెట్టగలిగితే, ఆ దేవుణ్ణి నువ్వు నీ యొక్క అవసరతలు, అక్కర్లు, విన్నపములు ఆయన దృష్టికి తీసుకొని రాగలిగితే, అనగా ప్రార్థనా పూర్వకముగా దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి తెలియపరచగలిగితే, దేవుడు ఏం చేస్తాడంట? నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాడు అని చెప్పని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు వస్తాడన్న విషయము మనకు తెలియదు. ఎందుకు? ఉదయాన్నే తెల్లవారితే చాలు ఆ డ్యూటీకి వెళ్ళాలి, తెల్లవారితే చాలు ఈయనకు ఫోన్ చేయాలి, తెల్లవారితే చాలు అక్కడ డబ్బులు తెచ్చుకోవాలి, తెల్లవారితే చాలు లోన్కి అప్లై చేయాలి, తెల్లవారితే చాలు బండి రిపేర్ చేసుకోవాలి, తెల్లవారితే చాలు ఆ ఉద్యోగంకి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, చదువుకోవాలి. ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు, భూ సంబంధమైన ఆలోచనలు కలిగి శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా దేవుడు నిన్ను ఎదిగించాలనుకుంటే, నువ్వు ఈ రాజ్యమే దేవుని రాజ్యమని, ఈ భూమే దేవుని రాజ్యమని నువ్వు భావిస్తూ, నీకు నచ్చిన జీవితం నువ్వు జీవిస్తూ, ఉదయకాల సమయంలో ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తప్పక మానక ఆయన నీ దగ్గరకు వస్తున్నాడనే విషయాన్ని మరిచి, ఆయనకు ప్రార్థన చేయటం మరిచి, నీ యొక్క విన్నపములు ఆయనకు తెలియజేయటం మరిచి లోకంలో ఉన్న వారికి చెప్పుకొని బాధపడతా ఉంటాం. లోకంలో ఉన్నవారు విని ఏం చేస్తారు? అపహాసం చేస్తారు. లోకంలో వారు విని ఏం చేస్తారు? హేళన చేస్తారు. లోకంలో వాళ్ళు విని ఏం చేస్తారు? బాగా తెక్క కుదిరింది, పెద్ద ప్రార్థనా పరుడంట, పెద్ద ప్రార్థనా పరురాలంట, మాట్లాడితే నేను అట్లా ఇట్లా ఆ దర్శనం ఈ దర్శనం కళలన్నీ అదని ఇదని చెప్పు బాగా బడాయి చేస్తారు. చూడు ఏం జరిగిందో, దేవుడు తెక్క అనిశాడని చెప్పని ఇలాంటి మాటలు మాట్లాడతారు. కాబట్టి మనుషులను ఆశ్రయించుట కంటే, మనుషులను నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట, యెహోవాని నమ్ముకొనుట మేలు 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 అని చెప్పని పరిశుద్ధ గ్రంథములో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ప్రియ బిడ్డలారా. అందుకని మరి నీ విన్నపములు దేవుడికి తెలియచేయాలి అంటే నీకు తెలియాలి దేవుడు ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడని. వాక్యం అంటుంది, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో అంటుంది, ఆయన ఉదయము పగలు ఎలాగైతే మానక తప్పక వస్తుందో అలా నేను వస్తాను. ఇంకేమంటున్నాడంటే, ఆ యొక్క దేవుడు వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్లు తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజముగా దేవుడు ఆ రీతిగా వస్తాడా? వస్తున్నట్టు మనకేమైనా ఆధారం ఉందా అని మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండములు అంటున్నాడు 32వ అధ్యాయము 2వ వచనములో, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. అలాగే యెషయా గ్రంథము 55:10 అంటున్నాడు, వర్షమును మహిమను ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలా మరి భూమిని తడిపి విత్తనానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురిచ్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేయటానికి ప్రభు వస్తున్నాడు. దానికి ఏమంటున్నాడంటే చూడండి, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 5వ కీర్తన 3వ చరణములో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును,
ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచి ఉందును. ప్రార్థన సిద్ధము చేసి కాచి ఉంచుతున్నారు. ఎందుకు? ఉదయకాల సమయంలో ప్రభు వస్తాడని, ప్రభు ప్రార్థన వింటాడని. యేసు ప్రభు వారు కూడా ఇంకా చీకటిగా ఉండగానే యేసు ప్రభు వారు కూడా ఏకాంతముగా ప్రార్థన చేశారు. మరి ఈ రోజు మనము ప్రార్థన చేస్తే, మన విజ్ఞాపన దేవుని దృష్టికి తీసుకువెళ్తే దేవుడు ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. అలాగే దేవుడు వర్షము వలె వస్తాడా అన్న దానికి, మరి దేవుడు మరి ఆ యొక్క భూమిని తడుపునట్లుగా తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చునా అంటే ఎస్, వస్తాడు. ఎలా వస్తాడు అని చెప్పనంటే, ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలె. ఎలా వస్తాడంటండి? వాక్యము ద్వారా. ఎలా వస్తాడంటండి? దేవుడు అంటున్నాడు, ఆయన నోటు నుండి వచ్చు వచనము వలె ఉండును. వచనము ద్వారా, వాక్యము ద్వారా దేవుడు ప్రతిరోజు నీ వద్దకు వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి, వాక్యానికి సమయం ఇవ్వాలి. వాక్యం అంటే యేసు ప్రభు. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్యములు ధరించుకొని మన మధ్య నివాసము చేసినని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆ వాక్యం యొక్క మాటలు వినటానికి, ఆ వాక్యం హృదయంలో చేర్చుకోవడానికి, ఆ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మనం ఏం చేయాలి? మనము దేవుణ్ణి తెలుసుకుందాము రండి. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు మన పట్ల ఎలా ఆలోచన కలిగి ఉన్నాడు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, మన పట్ల ఆయన ప్రణాళిక ఎలా ఉంది తెలుసుకుందాము రండి అని చెప్పని హోషేయ గ్రంథంలో చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే 4వ తారీఖు చెప్పినటువంటి ప్రసంగములో మరి ఆ విషయాలు తెలుసుకున్నటువంటి మనము, దేవుడు మరి వానవలే వాక్యం వలె వస్తానన్నటువంటి దేవుడు, అలాగే ఉదయకాల సమయంలో వస్తానన్నటువంటి దేవుడు ఎలా వచ్చాడు అంటే, తన భక్తులకు అనేక మార్లు దేవుడు దర్శించాడండి. మరి ఎలా వచ్చాడు దేవుడు అంటే, దేవుడు చాలా మరి విషయాల్లో మనం చూస్తే చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు తన భక్తులను దర్శించాడు. ఎలా దర్శించాడు అని చెప్పని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములు అంటూ ఉంది, కొందరిని అగ్ని ద్వారా దేవుడు దర్శించాడు, కొందరిని మేఘాల ద్వారా దేవుడు దర్శించాడు, కొందరిని దేవదూతల రూపములో దేవదూతలను పంపించి దేవుడు దర్శించాడు, కొందరిని మహిమ వల్ల దేవుణ్ణి మరి వాడు చూడగలిగారు, మహిమలోకి వెళ్ళి దేవుని రాజ్యంలోకి వెళ్ళి చూడగలిగారు. కొంతమంది స్వరము ద్వారా దేవుణ్ణి చూడగలిగారు, కొంతమంది దర్శనముల ద్వారా, కళల ద్వారా, కొంతమంది ఆయన చూపించేటువంటి రెవల్యూషన్ ద్వారా చూడగలిగారు, దేవుని మాటలు వినగలిగారు, దేవుణ్ణి చూడగలిగారని చెప్పని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నోవాహుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముతో ప్రత్యేకమైన నిబంధన చేసినటువంటి దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో మరి అబ్రహాముతో నేరుగా దేవుడు ఆయన కనపడి ఆ యొక్క వృక్షము సింధూర వృక్షము కింద మరి దేవుడు ఆయనతో కూడా కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకుతో దేవుడు ప్రత్యక్షముగా దేవుడు మాట్లాడాడు, యాకోబుతో కలలతో దేవుడు మాట్లాడాడు, అలాగే యేసేపుతో కలల ద్వారా దేవుడు మాట్లాడాడు, మోషేలో అగ్ని జ్వాలల ద్వారా మోషేతో మాట్లాడాడు. దేవుడు అగ్ని మేఘములతో ప్రత్యక్షమై తన మహిమను చూపించాడు ఆ యొక్క మోషేకి ఆ యొక్క సినాయి పర్వతం మీద. అలాగే ఇశ్రాయేలుతో దేవుడు మేఘ స్తంభముగా అగ్ని స్తంభముగా వారి మధ్య సంచారం చేశాడు. యెహోషువతో సైన్యాధిపతి రూపములో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినట్టుగా లేఖనం సెలవిస్తా ఉంది. అలా మనం చూసుకుంటూ పోతే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ప్రత్యేకముగా ఆయన బిడ్డలతో రకరకాలైనటువంటి స్థితిలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అలాగే కొత్త నిబంధనలో మనం చూస్తే మరి మరియాతో గాబ్రియల్ దూత ప్రత్యక్షమై దేవుని యొక్క ఆ యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపును, ఉద్దేశము, ప్రణాళికను తెలియపరిచింది. అలాగే యేసేపును చూస్తే కలలో మరి దేవదూత మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే
మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోహాను బాప్తిస్మం ఇచ్చు యోహాను విషయంలో యేసు పవిత్రాత్మగా దిగివచ్చి దేవుని స్వరము వినపడెను. మరి పేతురు యాకోబు యోహాను విషయంలో రూపాంతర పర్వతములలో దేవుని స్వరము వినబడెను. పౌలు అనగా సౌలు ఎవరైతే దమస్కు వెళ్ళే మార్గములో పౌలుగా మార్చబడ్డాడో ఆ యొక్క సౌలు పౌలు విషయంలో దేవుడు ప్రత్యక్షముగా ఆ యొక్క వెలుగు రూపములో దేవుడు దర్శించాడు. ఇలా మనం చూసుకుంటూ పోతే అననీయతో దేవుడు దర్శనముతో పలికెను, కొర్నేలుతో దేవుని దూత ప్రత్యక్షమై మార్గనిర్దేశము చేసెను, పేతురుతో దేవుడు దర్శనములో శుభ్రత కలిగి బోధించెను, ఇలా ఫిలిప్పుతో దేవదూత మరియు పవిత్రాత్మ మార్గదర్శనం ఇచ్చెను. అలాగే యోహాను ప్రకటనలో చూస్తే ఆయన మహిమలోకి వెళ్ళి మరి ఆ యొక్క స్వర్ణ సింహాసనము దర్శనము పొందెను అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరి దేవుడు ఆయన యొక్క ఉద్దేశములు, ఆయన యొక్క తలంపులన్నీ కూడా తన బిడ్డలతో రకరకాలుగా ఆయన మాట్లాడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 5వ తారీఖు చేసినటువంటి ఈ యొక్క ప్రసంగములో చూడండి, పరిశుద్ధ గ్రంథములో ముఖ్యమైనటువంటిది మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారివేయము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే నువ్వు అంగహీనుడుగాను జీవములో ప్రవేశించుట మేలు. చూడండి, అందరూ కూడా ఈ వరల్డ్లీ థింగ్స్ అంటే ఈ యొక్క భూ సంబంధమైన వాటి కొరకు జీవిస్తా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మనము ఉండకూడదు. నీ 2 చేతులుండి 2 కాళ్ళుండి 2 కళ్ళుండి నువ్వు నిత్యం మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్ళుట కంటే నువ్వు కుంటివాడుగానో గుడ్డివాడుగానో మూగివాడుగానో దేవుని రాజ్యం చేరుట ఎంతో మేలు. ఎందుకనంటే ఒకవేళ నువ్వు విడవబడితే మండుచున్న నిత్య అగ్నిగుండములోనికి నువ్వు ప్రవేశిస్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఎక్కడికి మనం ప్రవేశించాలి? దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించాలి. దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశించాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనం అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దానిని ద్వారా ప్రవేశించువారు అనేకులు. నాశనానికి పోయే ద్వారం విశాలముగా ఉంటుందండి, ఫ్రీగా ఉంటుంది, మన ఇష్టానికి నచ్చినట్టుగా ఉంటుంది. పాపము ఎంత చేసినా కూడా మరి అభ్యంతరపరిచేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ ఇరుకు ద్వారమును ప్రవేశించాలంటే చాలా కొద్ది మందే ప్రవేశిస్తారు. ఎందుకంటే ఇక్కడంతా కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇక్కడంతా కండిషన్స్ ఉంటాయి, ఇక్కడంతా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు మాత్రమే ఈ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు. అంతేగాని ఇష్టానుసారంగా లోకానుసారంగా ఉండేవాళ్ళు ఇరుకు మార్గంలో ప్రవేశించలేరు. ఇరుకు మార్గంలో ప్రవేశించకపోతే నీ జీవితంలో దేవుని నువ్వు చూడలేవు, ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఇరుకులో విశాలత కలగ చేయువాను నేనే. కాబట్టి మనం ఇరుకైన మార్గంలో మనం ప్రవేశించినప్పుడు దేవుడు ఆ మార్గంలోనే మనకు నెమ్మది, ఆ మార్గంలోనే మనకు విశాలత, సంతోషము, సమాధానము దయచేస్తాడని చెప్పని మరి తెలియపరిచాను 5వ తారీఖు ప్రసంగంలో. అలాగే మరి నిన్నటి దినాన 6వ తారీఖు చేసినటువంటి ప్రసంగంలో చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, నీవు పట్టణములో ఆశీర్వదింపబడదువు, నీవు పొలములో ఆశీర్వదించబడదు. చూడండి, చాలా మంది కుటుంబాల్లో ఆశీర్వాదము కావాలని కోరుకుంటారు, కానీ శాపము కావాలని ఎవరు కోరుకోరు. ఆశీర్వాదం అంటే ఏమిటి? ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదమును గురించి దేవుడు మాట్లాడటం లేదు. ఆశీర్వాదము పర సంబంధమైన ఆశీర్వాదాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము అది దేవుని రాజ్యము నుండి వచ్చినది కాదు.
మరి పర సంబంధమైనటువంటి ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి వచ్చినది. అయితే మరి ఈ భూమి మీద మనం ఉన్నాము కదా, మనం ఆశీర్వదించబడాలి కదా, మనం ప్రభువుని నమ్ముకున్నాం కదా, మరి మనకి దేవుడు మేలు చేయాలి కదా అని మనం అనుకుంటే ఎస్, దేవుడు తప్పనిసరిగా మేలు చేయాలి. మరి మేలు ఎలా దేవుడు చేస్తాడంటే చూడండి, చాలా కుటుంబాల్లో మరి 10-15 దాకా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటాయి, మరి ఎన్నో అంశాలు ఉంటాయి. ప్రతిదానికి దేవుడు సమాధానం ఇస్తున్నాడా? ప్రతిదానికి దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడా? ప్రతిదానికి ఆ సమస్య నుండి దేవుడు మీకు పరిష్కార మార్గం చూపిస్తున్నాడా అంటే నో, దేవుడు ఏ పరిష్కార మార్గం చూపించట్లేదో 1-2 సందర్భాల్లో జరుగుతా ఉన్నాయి. అయితే ఆ 1-2 సందర్భాల్లో ఎందుకు జరుగుతున్నాయి? మిగతా సందర్భాల్లో ఎందుకు దేవుడు కార్యం చేయలేకపోతున్నాడు? ఎందుకు దేవుడు అద్భుతము చేయలేకపోతున్నాడు? ఎందుకు దేవుడు నీకు మేలు చేయలేకపోతున్నాడు అని మనం అడిగితే దేవుని వాక్యం అంటుంది, రక్షింపనేరకున్నట్లు నా హస్తము కురచ కాలేదు, విననేరకున్నట్లు నా చెవులు మందము కాలేదు, మీకు నాకు మధ్య అడ్డుగోడ వలె ఆ యొక్క మీ పాపం ఉన్నది అని చెప్పని దేవుడు అంటూ ఉన్నాడు. చూడండి, దేవుని ఉద్దేశం ఏమిటి? నువ్వు నా బిడ్డవు గనక, నా వారసుడు గనక, నేను అరచేతుల మీద చిక్కుకున్నాను గనక, నువ్వు నమ్మి బాప్తిస్మం తీసుకున్నావు గనక, నీవు కారు ద్రాక్ష వలె ఉన్నావు గనక, అంటే ఫలించాల్సినటువంటి విధముగా నువ్వు ఫలించలేకపోతున్నావు గనక, నీ హృదయంలో అనేక ఆలోచనలు, ఉద్దేశములు, తలంపులు ఉన్నాయి గాని ఆ ఉద్దేశంలో, ఆలోచనలు, తలంపులన్నీ కూడా జరగక, నెరవేర్చబడక నువ్వేమనుకుంటున్నావంటే దేవుడు నాకు ఏ మేలు చేయట్లేదు, ఏ విధమైన కార్యం చేయట్లేదని నీవు అనుకుంటున్నావు. కానీ దేవుని ఉద్దేశం ఏమిటంటే నీవు పట్టణములో ఆశీర్వదించబడదువు, పొలములో ఆశీర్వదించబడదువు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే పట్టణములో, పొలములో మనం ఆశీర్వదించబడాలని దేవుని ఉద్దేశం అయితే ఆ ఆశీర్వాదం మన పట్ల నెరవేర్చబడాలి అంటే దేవుని వాక్యం అంటుంది, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1-2 వచనాలు అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని వాక్యంలో దేవుడు ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? భూమి ఆకాశములు గతించునేమో కానీ నా మాటలు గతించు. మరి దేవుని మాటల్లో దేవుడు ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను, ఆస్తికర్తలుగా చేస్తాను, పెంట కుప్ప మీద ఉన్న దీనుడైనటువంటి నిన్ను రాజులతోనూ రాజకీయ సమూహముతోనూ కూర్చుండబెట్టువాడను నేనే. ఎప్పుడు చేస్తాను? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఆ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడలా, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకుంటే. అందుకని అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, దీవెనలన్నీ రావాలి అంటే ఆయన దేవుని మాట వినమంటున్నాడు. దేవుని మాట ఏమిటి? ఆజ్ఞ ప్రకారం నడుచుకోమంటున్నాడు. ఏమిటి ఆజ్ఞ అంటే 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడండి. పరిశుద్ధ గ్రంథం మొత్తములో 2 ఆజ్ఞ అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయవలసింది, ప్రతి క్రైస్తవుడు చేయవలసింది. ఎవరైతే క్రైస్తవుడని చెప్పుకుంటున్నాడో, ఎవరైతే ప్రార్థనా పరుడని చెప్పుకుంటున్నారో, ఎవరైతే భక్తుడని చెప్పుకుంటున్నారో, ఎవరైతే నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నారో వాళ్ళు చేయవలసినటువంటిది ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అంటున్నాడు. నువ్వు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే ఆజ్ఞలు అతిక్రమిస్తే నువ్వు పాపము చేస్తున్నట్టే. కాబట్టి దేవుడు నీ ఎడల ఆయన హస్తము కురచ కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు, రక్షించడానికి ఆయన సిద్ధముకున్నాడు. కానీ రక్షించలేకపోతున్నాడు అంటే పాపం అడ్డముకుంది. ఏమిటి ఆ పాపను? అయ్యో నేను తాగనే, అయ్యో నేను సిగరెట్లు కాల్చనే, బూతులు మాట్లాడనే, అబద్ధాలు ఆడనే, సినిమాలు చూడనే, విగ్రహారాధన చేయనే, మరి నేనేం పాపము చేశాను? ఎస్, నువ్వు పాపము చేశావు. ఏమిటి ఆ పాపము? ఆజ్ఞ అతిక్రమించావు. ఏమిటి ఆజ్ఞ? ధర్మశాస్త్రములో దేవుడు 2
ఆజ్ఞలు ప్రాముఖ్యముగా ప్రతి క్రైస్తవుడికి ఇచ్చాడు. ఆ ఆజ్ఞను నెరవేర్చకపోతే నువ్వు పాపము చేస్తున్నావు కాబట్టి ఆ పాపము దేవునికి నీకు అడ్డు బండగా అడ్డు గోడవలే ఉంది గనక ఆయన హస్తము నిన్ను రక్షించలేకపోతా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమిటి ఆ ఆజ్ఞలంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 35-40 వచనాలు అంటున్నాడు, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి అని అతనితో చెప్పాను. రెండు ఆజ్ఞలు. ఒకటి, అందరికంటే ముందు నువ్వు దేవుణ్ణి ప్రేమించు. నువ్వు చేస్తున్నావా? చూడండి, దేవుని ప్రేమించు. నేను ప్రేమిస్తానే ఉన్నాగా, నేను ఎక్కడ ప్రేమించట్లేదని చెప్పానంటే అక్కడ చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది నేను ఇంకొక సందర్భంలో నేను చెప్తాను. అయితే ఒక మాట దీనికి నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఒక పేదరాలు ఉంది. ఆ పేదరాలు ఏం చేస్తుందంటే తనకు కలిగినటువంటి చిన్న కానుక దేవుడికి ఇచ్చింది. అందరూ ఏం చేస్తున్నారంటే ఆమెను చూసి నవ్వుతా ఉన్నారు. ఏంటమ్మా నువ్వు చిన్నదేస్తావు, తీసురా, లోపల తీసుకొచ్చి నీ కలిగిందంత ఇవ్వని చెప్పని అంటా ఉంటుంటే యేసు ప్రభు వారు అంటున్నాడు, మీ అందరికంటే ఆమె ఎక్కువ ఇచ్చింది అంటున్నాడు. అదేంటి ప్రభువా, మేము ఇచ్చాం కదా బానే, ఆమె కదా కొద్దిగా మరి కొరతగా మరి లేమితనంగా ఇచ్చిందని చెప్పంటే ఆ యేసు ప్రభు వారు అక్కడ ఏమంటున్నారంటే, మీరు మీ కలిగిన వాటిల్లో కొంచెమే ఇచ్చారు, కానీ ఆమె కలిగిన సమస్తమును ఇచ్చేసేసింది. ఆమెకున్న సమస్తమును ఆమె ఏం చేసిందంట, దేవునికి ఇచ్చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, మనమైతే కొంచెమే ఇస్తున్నామంట. అంటే ఇక్కడ నేను డబ్బుల గురించి మాట్లాడటం లేదు. ఈ ఫేస్ దేవుడు ఎందుకు మాట్లాడాడంటే, ఈ యొక్క వచనాలు దేవుడు ఎందుకు మాట్లాడాడంటే, అక్కడ భక్తులు వారు దేవునికి ఇచ్చే సమయము కొద్దిగానే ఉంది. భక్తులు దేవునికి ఇచ్చే ప్రయారిటీ చాలా తక్కువగా ఉంది. భక్తులు దేవునికి ఇచ్చేటువంటి ఆ యొక్క వాళ్ళకు భక్తి అనగా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, మొదటి ఆజ్ఞ, అందుకు నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. నీ పూర్ణముగా నువ్వు చేస్తున్నావా అంటే నో, ఆచారంగా చేస్తున్నావు. మందిరం వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నావు, పాట పాడాలి కాబట్టి పాడుతున్నావు, కానుకలు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నావు, లేకపోతే ఇంకోటి ఏదో దేవునికి చేయాలి కాబట్టి చేస్తున్నావు, పాస్టర్ గారు అడుగుతున్నాడు కాబట్టి చేస్తున్నావు, పాస్టర్ గారు కుటుంబ ప్రార్థనాడు కాబట్టి పెట్టుకుంటున్నావు, పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి చేస్తున్నావు, లేకపోతే ఏదో నలుగురు చూస్తారు కాబట్టి అంటున్నావు. ఇంట్లో కూర్చుంటే ఆదివారం పూట ఏంటమ్మా ఇంట్లోనే ఉండామని అందరూ అంటారేమోనని మందిరంకి వెళ్తున్నావు. ఇట్లా నువ్వేం చేస్తున్నావు అంటే సంపూర్ణముగా దేవుని కోసం నువ్వేమి చేయట్లా. నువ్వేం చేస్తున్నావు అంటే ఆచారపరమైనటువంటి భక్తిని చేస్తున్నావు. అది ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు గనక అది పాపముగా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపము గనక దేవుడు నీ ఎడల ఏ కార్యము ఆయన చేయలేకపోతా ఉన్నాడు. అందుకని దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రెండవ ఆజ్ఞ మొదటి వంటిదేనంట. ఏమిటా రెండవ ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. బంధువులనే ప్రేమించం, పొరుగు వారిని ఇంకేం ప్రేమిస్తాం? రక్త సంబంధాలను ప్రేమించం, పొరుగు వారిని ఏం ప్రేమిస్తాం? మరి ఇంట్లో ఉన్న అన్నదమ్ములకే సమాధానం ఉండదు, పొరుగు వారిని ఇంకేం ప్రేమిస్తాం? అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఈ రెండవ ఆజ్ఞ మొదటి వంటిదే. ఆ రెండవ ఆజ్ఞ ఏంటంటే ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ సహోదరులను ప్రేమించాలని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 13:8-10 అంటున్నాడు, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. పొరుగు వారిని ప్రేమించిన వాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఎలాగనక వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలింపవద్దు, అసహింపవద్దు, అసూయయు మరియు ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపమని వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది.
ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. అక్కడ ఆయన అడుగుతా ఉన్నాడు, ప్రభువా నేను బోధకుణ్ణి. ఆయన అడుగుతున్నాడు, చూడండి ఏమని అడుగుతున్నాడు. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించి అడుగుతున్నాడు, ఏమిటి పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అంటే, మొదటిది అందరికన్నా దేవునికి నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వు. రెండవ ప్రయారిటీ నీ పొరుగు వారిని ప్రేమించు, చేర్చుకో. నీ పొరుగు వారిని హక్కును చేర్చుకో. నీ పొరుగు వారి ఆపదలో నీకు కలిగిన సహాయం నువ్వు చేయగలిగింది అని ఉంటే సహాయము చేయక మానకుము. నీ హస్తము కురచ కాకుండా సహాయము చేయము. నీ బంధువులను ప్రేమించుము, నీ రక్త సంబంధులను ప్రేమించుము, నీకున్న వారందరిని నువ్వు ప్రేమించు. ఇది చేస్తేనే ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకున్నట్టంట, ధర్మశాస్త్రము నెరవేర్చినట్టు. ఈ రెండు ఎవరైతే చెయ్యరో, ఈ రెండు ఆజ్ఞలు ఎవరైతే చెయ్యరో వారికి దేవునికి సంబంధం లేదు. అందుకని నువ్వు ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని దేవుడు స్పష్టముగా బయలుపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి మరి 1వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు, అనగా నిన్నటి వరకు నేను చేసినటువంటి ఈ యొక్క ప్రసంగం. ఇవి ఒకవేళ పూర్తిగా వినాలి అనుకుంటే ప్రవర్ధన్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ యొక్క వర్తమానాలు ఉంటే వినొచ్చు. అయితే మరి ఇవన్నీ ఎందుకు నేను జ్ఞాపకం చేశానంటే, ఇది ఈ ఫస్ట్ ఈ 6 days నేను చెప్పిందంతా ఇంట్రొడక్షనేనండి. దేనికి ఇంట్రొడక్షన్ అంటే దేవుని రాజ్యానికి ఇంట్రొడక్షన్. మన ప్రయాణం ఇది కాదు, మన జీవితం ఇక్కడ కాదు. మనం యేసుతో ప్రయాణం చేయాలి. మనము మార్గంలో ఉన్నాం, జర్నీలో ఉన్నాం. అందుకని నేను టైటిల్ పెట్టాను బిలీవర్స్ జర్నీ. బిలీవర్స్ ప్రయాణం చేస్తా ఉన్నారు. ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? ఈ భూమి మీద ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం ఎవరు చేస్తున్నారు? శరీరము కాదు, ఆత్మ ప్రయాణం చేస్తుంది. ఈ ఆత్మ ఒక దినం ఏం చేస్తుంది? నిన్ను విడిచి నీకు చెప్పకుండా, నీకు అనుమతి కోరకుండా ఈ ఆత్మ నీ హృదయాన్ని, నీ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు నువ్వేమైపోతావు? అలా చనిపోయి ఉంటావు. నిద్రించేవాడిని లేపితే లెగుస్తాడు, కానీ చనిపోయిన వాడిని లేపితే అతను లెగవడు. ఎందుకంటే అతనిలో నుంచి ఆత్మ లేచి వెళ్ళిపోతుంది. ఆత్మ లేచి వెళ్ళిపోయినప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది. దానికి ఇంక ఏమి తెలియదు, దేవుని రాజ్యానికే వెళ్ళాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆ రాజ్యములోనికి అది ప్రవేశించలేదు. కారణం ఏమిటంటే ఆ ఆత్మలో జీవం ఉండదు. ఆ ఆత్మలో జీవము లేదు గనక అది జీవిస్తున్నటువంటి దేవునిలోకి ఏకము కాలేదు. కాబట్టి మార్గం మళ్లించుకొని నిత్యము మండుచున్న అగ్నిగుండములోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే అసలు దేవుని రాజ్యం అంటే ఏమిటి? పరలోకం అంటే ఏమిటి? పరలోక పట్టణం అంటే ఏమిటి? పరలోకములో చేరినటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉంటది? ఎవరి గ్రంథము, ఎవరి పేర్లు ఏ గ్రంథములో రాయబడ్డాయి, ఎవరెవరి గ్రంథాలు ఉన్నాయి, ఏ తెగుళ్ళు ఉన్నాయి, ఏ విషయాలు ఉన్నాయి అనేటువంటిది మరి నెక్స్ట్ కమింగ్ వీక్ నుంచి ఈ అంశాల మీద పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క దేవుని రాజ్యమును మీద దేవుడు స్పష్టంగా చెప్పాడు, భూ సంబంధం నా రాజ్యము కాదని. మరి దేవుని రాజ్యం పర సంబంధమైన, ఆ పర సంబంధమైన రాజ్యాన్ని గురించి నేను మాట్లాడతాను. కాబట్టి మరి నెక్స్ట్ కమింగ్ మండే నుంచి అలాగే నేను ఆ యొక్క దేవుని రాజ్యం గురించి మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ విషయాలు వినాలని ఆసక్తి కలిగి ఉంటే తప్పనిసరిగా జూమ్ లో పార్టిసిపేట్ చేయండి. అయితే రేపు దినాన ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, రేపు శనివారం 8వ తారీఖు మన మధ్యలో దైవజనురాలు మరి పాస్టర్మ గారు, బ్లాండిన సిస్టర్ గారు మరి రేపు దినాన దైవ వర్తమానాన్ని మనకు అందిస్తారు.
ఎందుకంటే నాకు కూడా ఒక గెస్ట్ స్పీకర్స్ మాట్లాడాలనేటువంటి ఆ యొక్క ప్రేరేపణ నాలో కలిగింది. ఎందుకనంటే ఇంకా స్పెషల్ గెస్ట్ స్పీకర్స్ గా మరి ఖమ్మం నుంచి మన మధ్యలో మరి దైవజనులు పిల్లి దేవదాస్ అయ్య గారిని కూడా ఆహ్వానించాం. అలాగే మరి శ్రీకాకుళం జిల్లా నుంచి, మరి అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి, ఇలా అనేక హైదరాబాద్ నుంచి దైవజనుల్ని ఆహ్వానించే వాళ్ళ వివరాలను నేను మీకు మండే నేను క్లారిటీ ఇస్తాను. అయితే రేపుడు దినం మటుకు మన మధ్యలో దైవజనురాలు మరి బ్లాండినా సిస్టర్ గారు, పాస్టర్మ్మ గారు, వారు రేపు దైవ వర్తమానాన్ని మనకు అందిస్తారు. అందరం కూడా చక్కగా విందాం. అలాగే ఆదివారము మంగళగిరిలో సేవ చేస్తున్నటువంటి సూర్యచంద్రరావు పాస్టర్ గారు, వారు దైవ వర్తమానాన్ని ఆదివారం అందిస్తారు. ఆ తర్వాత సోమవారము నేను ఈ యొక్క ప్రకటన గ్రంథానికి అనగా పరలోక సంబంధమైన రాజ్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క సిరీస్, ఆ వర్తమానాలు స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత మనకి మంగళవారము ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి స్పెషల్ గెస్ట్ మరి అల్లూరు సీతారామరాజు డిస్టిక్ నుంచి ఆ యొక్క రెమలి జాన్ గారు దైవజనులు, వారు వాక్యాన్ని అందిస్తారు. అట్లా మరి 14వ తారీఖు శుక్రవారము మరొక దైవజనులు హైదరాబాద్ ప్రాంతం నుంచి మరి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నుంచి మరి అయ్యగారు మనకి వాక్యాన్ని అందిస్తారు. నేను ఆ వివరాలన్నీ 1 డే 2 డే బిఫోర్ నేను అనౌన్స్ చేస్తూ ఉంటాను. అయితే ఈ జూమ్ షెడ్యూల్ అన్ని సజావుగా సాగాలని, దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని మీరు నా కొరకు, జూమ్ మీటింగ్ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే జూమ్ లో ఈ రోజు నూతనంగా వచ్చినటువంటి కుటుంబ సభ్యుల కొరకు కూడా నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ ముగిస్తుంది గనక ఆఖరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మరి దైవజనులు ఖమ్మం జిల్లా నుంచి మరి ఈ రోజు జూమ్ లో జాయిన్ అయినటువంటి పిల్లి దేవదాస్ అయ్య గారికి మరి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా ప్రభు పేరట వారిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలండి. ప్రత్యేకంగా మరి మన ప్రియమైన దైవ సేవకులు వర్ధన్ అయ్య గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, నేను దైవాత్మ ఆవేశము చేత నేను ప్రేరేపించబడిన సహోదరులు వర్ధన్ గారి ద్వారా ఇలాగా జూమ్ మీటింగ్స్ నేను 1వ తారీఖు నుంచి ప్రారంభించిన ఆ విధానాన్ని బట్టి, నీ ప్రేరేపణను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏర్పాటు చేసిన బిడ్డల్ని మీరు సమకూర్చుతున్నందుకు వందనాలు. ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం అంతటిని బట్టి వందనాలు నేను. మరి ఇది నడిపించిన వారిని బట్టి వందనాలు, ప్రారంభ ప్రార్థన చేసిన వారిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి అలాగే పాటలు పాడిన వారిని బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మరి దైవజనులు వర్తమానాన్ని అందించిన నాయన సహోదరుని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. నైనా నిజమే ప్రభా, నైనా అనేక విషయాలను మీరు బోధిస్తూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ప్రత్యేకంగా నైనా నీ ఆజ్ఞలను మేము పాటించడంలో అనేక మార్లు నైనా బోధించిన వారిగా ఉన్నప్పటికీ కూడా తప్పిపోవచ్చున్నాం ప్రభా. నైనా ఇదిగో ఇతరులను, సహోదరులను ప్రేమించమని, నీ పొరుగు వారిని ప్రేమించమని మీరు ఆజ్ఞాపిస్తే నైనా మా సొంత వారిని, నాయన ఇంట్లో ఉన్న వారిని, బంధువులను కూడా నైనా మేము మా నిలవైన వారిని కూడా ప్రేమించలేని నైనా దౌర్భాగ్య స్థితిలో విశ్వాసులము అని అనబడే వారము నైనా మేము ఉన్నట్లుగా గుర్తిస్తున్నాం ప్రభా. నైనా అటువంటిది మీకు సంబంధించిన విషయం కాదు కాబట్టి నైనా నీ ఆజ్ఞలను ప్రభా మీరు చెప్పినవన్నీ నీ కృపలో మాకు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నైనా మరి ఈ 1వ తారీఖు నుంచి ప్రభా ఈ రోజు వరకు నైనా మీరు నడిపించిన వాక్యం చెప్పిన ప్రతి బిడ్డని మీరు ఆ ప్రతి వాక్యాన్ని మీరు దీవించండి. ఆ వాక్యాలన్నీ ప్రాముఖ్యంగా ఈ రోజు వాక్యం చెప్పిన ఆ వాక్యము ప్రభా మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా సంఘాలలో నైనా ఫలించేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున నైనా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
ఈ జూమ్ మీటింగ్ ప్రభా నాయన మరి రాబో దినాల్లో అనేకుల చేత నింపబడి ప్రభా నాయన మా తెలుగు రాష్ట్రాలలో నలుమూలల ప్రభా నాయన నీ వాక్యాన్ని వెదజల్లే నాయన ఈ యొక్క 1 hour గా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నాయన ప్రత్యేకంగా రాబో దినాలలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు వాక్యాన్ని బోధించబోతున్నారో వారిని కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నాయన మా యొక్క మనవులు, మా యొక్క అవసరాలు, మా అక్కరులు నాయన మాకంటే ముందుగా ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభా నాయన ఈ రోజు కూడుకొని ఉన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మార్కు అపోస్తల కార్యము 3వ అధ్యాయంలో మీరు సెలవిచ్చినట్లుగా వెండి బంగారములు నా ఇద్దరు లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకిని అలాగే వాక్యాన్ని బోధించిన వర్ధనయ్య గారికి శుభములు క్షేమములు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనందరికీ వాక్యాన్ని అందించిన వర్ధన్ అయ్య గారికి సకల పరిశుద్ధులకును ఇది మొదలుకొని నిరంతరము తోడుగా నీడగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.